Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుపై బీజేపీ మార్క్ స్కెచ్ మొదలైందా? కూటమిలో చీలిక వెనుక బీజేపీ హస్తం ఉందా? టీడీపీతో పాటు జనసేనను తన చెప్పు చేతల్లో తీసుకునే ప్రయత్నమా? ఏపీ విషయంలో కేంద్రం మైండ్ గేమ్ ప్రారంభించిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఈ ఎన్నికలలో కూటమి అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో ఏపీలోని మిత్రపక్షాలు కేంద్రంలో మెజారిటీకి అవసరమయ్యాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మద్దతు బీజేపీకి అనివార్యంగా మారింది. అందుకే బీజేపీ ఏపీకి ఎనలేని ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోంది. గత 2 సార్లు ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. కానీ ఈసారి అవసరాల దృష్ట్యా ఏపీకి ప్రాధాన్యం ఇస్తోంది. అయితే ఇది మిగతా రాష్ట్రాల విషయంలో బీజేపీకి ఇబ్బందికరంగా మారుతోంది. అందుకే ఏపీ రాజకీయాలను తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకే ఇతర రాష్ట్రాల మాదిరిగా రాజకీయ శూన్యత తెప్పించాలని చూస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ ఆడిన గేమ్ అంతా ఇంతా కాదు. ఎన్సీపీతో పాటు శివసేన విషయంలో ఎలా మైండ్ గేమ్ ఆడిందో తెలియంది కాదు. ఇప్పుడు ఏపీలో సైతం పవన్ కళ్యాణ్ను అడ్డంగా పెట్టుకుని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతోంది. అయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు 3 పార్టీల మధ్య సమన్వయ లోపాన్ని తెలియజేస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా జనసేన కార్యకర్తలు సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. మంత్రి లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతలు బాహాటంగానే డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయని ప్రచారం ఉధృతంగా సాగుతోంది. అయితే ఇతర రాష్ట్రాలలో బీజేపీ ప్రాంతీయ పార్టీలపై ఎటువంటి కుట్ర పన్నిందో ఏపీ విషయంలో సైతం అదే రకం ప్రయత్నాలు ప్రారంభించిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో బీజేపీ గేమ్స్ స్టార్ట్ చేసిందని అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి ఆధిపత్యం చెలాయించడమే లక్ష్యమన్నారు. రాజకీయ మిత్రుల ద్వారా లబ్ధి పొంది అదే రాజకీయ పార్టీని అంతమొందించాలని బీజేపీ ఎత్తుగడగా చెప్పుకొచ్చారు. చంద్రబాబుతో కయ్యం తన మనుగడకే కష్టమనే విషయం బీజేపీకి తెలుసునని, అందుకే జనసేనను అడ్డం పెట్టుకుని రాజకీయం నడుపుతోందని ఆరోపించారు దయాకర్. 2029లో అధికారంలోకి రావడం కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ కోసం రాజకీయ ప్రత్యర్థులు చెప్పడం కాదు, కానీ వివిధ రాష్ట్రాలలో ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు కూడా అనుమానాలకు తావిస్తోంది. మొన్నటికి మొన్న ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతాదళ్కి షాక్ ఇచ్చింది బీజేపీ. దశాబ్దాల స్నేహాన్ని మరిచి అదే బిజు జనతాదళ్ను మట్టి కరిపించింది. ఇప్పుడు కూడా ఏపీలో ఒక మిత్రుడిని నిలువరించే క్రమంలో మరో మిత్రుడిని ఖచ్చితంగా రెచ్చగొడుతోంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే చంద్రబాబు ఈ విషయంలో చాలా ముదురు. హనుమంతుడు ముందు కుప్పిగెంతులు తగవు. అందుకే అది సాధ్యమయ్యే పని కాకపోవచ్చని విశ్లేషణలు కూడా ఉన్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.